నకిలీ మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాలా, ఎవరో ఒకరిని ఈ కేసులో ఇరికించాలా. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొలకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చోడు. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగజారాడంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసే స్థాయికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడ చూసినా నకిలీ డిస్టిలరీలు, నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమలాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఎంచుకుంది. నకిలీ మద్యం తయారు చేయటం, కుటీర పరిశ్రమ మొదలు పెట్టడం, అక్కడి నుంచి బ్రాందీ షాపులకి, బార్లకి, బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ మద్యం. గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కుళాయిలు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి గుక్కెడు మంచినీళ్ళ కోసం అడుక్కుంటున్న పరిస్థితులు. మంచినీళ్ళు ఇవ్వలేము మేము, మందు అయితే ఇస్తామని చెప్తున్నాడు, నకిలీ మద్యం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇంతగా దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే ఇటువంటి రోత ప్రక్రియ ప్రజలందరూ అసహించుకుంటారు. 16 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పోవాలా, జగన్ రావాలా?